ఓం ఓం మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదా క్రతస్థ యజతా భర్తామరజ్యోతిషా లోకానాం ప్రళయోద్భవస్థితి విపుశ్చనేకదాయ శ్రుతౌ వాచ్యం న సదదాత్మనేక కిరణ త్రైలోక్య దీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. ఈరోజు మనము నక్షత్రం గురించి చెప్పుకుంటున్నాం. నక్షత్రం మొత్తం 27. అయితే అభిజిత్ అనే నక్షత్రంతో కలిపితే 28 వస్తాయి. అది తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి 27 నక్షత్రాలు. 360 డిగ్రీలని 27 సంభాగములుగా చేసినట్లయితే ఒక్కొక్క సమభాగ 13 డిగ్రీల 20 నిమిషాలు వస్తాయి. ఇవి భూమి చుట్టూ అదే ఈ గ్రహగోళం చుట్టూ ఉన్న కణుపులు లాంటివి. అంటే 12 అమావాస్యలో 12 పూర్ణిమలు ఒక రకమైన కణుపులు. నక్షత్రాలు కూడా ఒక విభాగం. ఈ నక్షత్రాల వల్ల నక్షత్రం ఎలా తెలుస్తుందంటే సూర్యుని తాలూకా గమనం, చంద్రుని తాలూకా గమనం బట్టి కూడా మనకు ఉంటాయి. ముఖ్యంగా చంద్రుడు ఏ రాశిలో అయితే సంచరిస్తూ ఉంటాడో ఆ రాశికి సంబంధించిన నక్షత్రాలు కొన్ని ఉంటాయి. ఆ నక్షత్రాల్లోని ఆ సమయంలో సంచరిస్తున్నప్పుడు చంద్రుడు సంచరించే ఏదైతే నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రాన్ని మనకి తెలియజేస్తాయి. అంటే ఒక వ్యక్తి అని జన్మించినప్పుడు ఆ సమయంలోని చంద్రుడు ఏ రాశిలో ఉంటాడు, ఆ రాశిలో ఆ రాశికి సంబంధించిన నక్షత్రాలు అంటే విభాగాలు ఉంటాయి. ఆ విభాగంలో ఏ విభాగంలో చంద్రుడు ఉన్నాడో తెలియజేసేటట్లుగా మనకి ఉంటుంది. అలాగే సూర్యుడు ఏ విభాగంలో ఉంటే ఆ నక్షత్రము, అలాగే
మిగిలిన గ్రహాలు కూడా ఏ నక్షత్రాల్లో సంచరిస్తున్నారో అని చెప్పి మనకి పంచాంగంలోని నిర్ణయించబడి ఉంటుంది. ఇప్పుడు నక్షత్రాలు 27. అవి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వపాత్ర, ఉత్తరాపాత్ర, రేవతి. ఇది 27. ఈ 27ని మనము జాగ్రత్తగా ఏ రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్ర విభాగాలు కూడా మనం చెప్పుకుందాము. చెప్పాను కదా, 360 డివైడెడ్ బై 27. అంటే 360 27 చేత భాగించినట్లయితే ఒక్కొక్క విభాగం 13 డిగ్రీల 20 నిమిషాలు వస్తాయి. అంటే 13 డిగ్రీలన్నా గంటలన్నా ఒకటే. అయితే ఒక రాశిలోని 30 డిగ్రీలు కదా, అప్పుడు ఏం జరుగుతుంది? 13 డిగ్రీల 20 నిమిషములు, 13 డిగ్రీల 20 నిమిషాలు అయ్యేసరికల్లా 26 డిగ్రీల 40 నిమిషములు అయిపోతాయి. ఇంకా మిగిలినది 3 డిగ్రీల 20 నిమిషములు. అది ఒక రాశిలో ఇవ్వబడుతుంది. మరలా మిగిలిన పక్క రాశిలోకి ఈ 13 డిగ్రీల 20 నిమిషాల్లోని 3 డిగ్రీల 20 నిమిషంలో ఈ ముందు రాశిలోకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఈ రాశిలోని 10 డిగ్రీలే ఆ నక్షత్రం తలక శేషం ఉంటుంది. ఆ తర్వాత నక్షత్రం తలక పరిపూర్ణమైన డిగ్రీలు 13 డిగ్రీల 20 నిమిషాలు ఉంటాయి. మరలా ఇంకా అక్కడ 23 డిగ్రీల 40 నిమిషాలు అయిపోయేసరికి కల్లా మిగిలిన 6 డిగ్రీల 40 నిమిషములు ఉంటుంది. అది ఇంకొక భాగంలోకి వస్తుంది. ఇప్పుడు ఈ భాగం చూద్దాం. మేషరాశిలోని అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము. అంటే 1 పాదము అంటే పాదానికి అంటే 13 డిగ్రీల 20 నిమిషాలని మరలా 4 చేత భాగించినట్లయితే ఒక్కొక్క విభాగ 3 డిగ్రీల 20 నిమిషాలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా గణితం కానీ వచ్చినట్లయితే ఆ గణితం ప్రకారం మనకి వస్తుంది అనమాట. ఒకవేళ కానీ ఆ విభాగం కావాలనుకుంటే వచ్చే క్లాస్లో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం ఈ క్లాస్లోని మనం ఇది చెప్పుకుందాం. అశ్విని 13 డిగ్రీల 20 నిమిషములు, భరణి 13 డిగ్రీల 20 నిమిషములు, ఇంకా కృత్తిక అంటే 26 డిగ్రీల 40 నిమిషాలు అయిపోయింది. కాబట్టి ఇంకా అక్కడ అందులోని 30 డిగ్రీలకి 30 డిగ్రీల 40 నిమిషాలు 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 30 డిగ్
కృత్తిక 3 డిగ్రీల 20 నిమిషములే మిగిలింది. అందుకడితోనే మేషరాశిలోకి ఈ 2 నక్షత్రాలు పరిపూర్ణంగాను, కృత్తిక ఒక పాదంలో ఉంటుంది. వృషభ రాశిలోకి ఈ కృత్తికలోని 4 పాదాలకి ఒక పాదం అక్కడ అందులోకి అయిపోవడం వల్ల ఇంకా మిగిలిన 3 పాదములు 3 పాదములు అంటే 3 3 9 3 20 60 అంటే ఒక గంటకి 60 నిమిషములు. వాటిని మనం జాగ్రత్తగా బాగా ఇచ్చినట్లయితే 20 నిమిషాలు చొప్పున వస్తుందన్నమాట. అలాగా 3 డిగ్రీల కృత్తిక 10 డిగ్రీలు, రోహిణి 13 డిగ్రీలు, ఇంకా మృగశిరకి విభాగంకి 6 డిగ్రీల 4 నిమిషాలు. ఈ మొత్తం కానీ మనం టోటల్ చేసినట్లయితే 30 డిగ్రీలు వస్తాయి. 10 డిగ్రీలు 13 డిగ్రీల 20 నిమిషములు, 6 డిగ్రీల 40 నిమిషములు అయినట్లయితే కల్లా 30 డిగ్రీలు వస్తాయి. ఇక్కడ మృగశిరకి ఇక్కడ అది వృషభ రాశిలోని 6 డిగ్రీల 40 నిమిషాలు అయిపోయిన తర్వాత మిథున రాశిలోకి మృగశిర ఇంకా 2 పాదాలు ఉంటాయి. ఆ 2 పాదాలు 6 డిగ్రీల 40 నిమిషములు, ఆరుద్ర 13 డిగ్రీల 20 నిమిషములు, పునర్వసు 10 డిగ్రీలు, టోటల్ 30 డిగ్రీలు. అంటే 6:40, 13:20, 10 డిగ్రీలు కలిపితే 30 డిగ్రీలు అయ్యాయి. ఇక్కడ పునర్వసు 3 పాదాలు అందులోకి మిథున రాశిలోకి వెళ్ళిపోయిన తర్వాత కర్కటక రాశిలోకి పునర్వసు 3 డిగ్రీల 2 నిమిషములు, పుష్యమి 13 డిగ్రీల 2 నిమిషములు, ఆశ్లేష 13 డిగ్రీల 20 నిమిషములు. అంటే కర్కటక రాశి హెచ్చరికల 30 డిగ్రీలు పూర్తి అయిపోయాయి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మేషరాశికి, వృషభ రాశికి, మిథున రాశికి, కర్కటక రాశికి అయ్యేసరికల్లా ఆశ్లేష 4 పాదాలతోని ఇక్కడ పరిపూర్ణంతో అయిపోతుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఫైరీ, యాక్టి, ఎయిరీ, వాటరీ అక్కడితోని ఒక విభాగం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం సింహరాశి అంటే ఫైరీ సైన్. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రారంభమవుతాయి మఖ 13 డిగ్రీల 2 నిమిషములు, పూర్వ ఫల్గుణి 13 డిగ్రీల 2 నిమిషాలు, ఉత్తర ఫల్గుణి 3 డిగ్రీల 20 నిమిషాలు ఒక పాదం. ఇక్కడ చాలామంది పూర్వ ఫల్గుణిని పుబ్బ అని అంటారు. అది వాడుక భాషలో ఉంటుంది. కానీ నక్షత్ర భాషలో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని చెప్పుకోవాలి. పుబ్బ ఉత్తర అంటారు, కానీ ఉత్తర ఫల్గుని పూర్వ ఫల్గుని అని చెప్పుకోవాలి. మఖ 13 డిగ్రీల 2 నిమిషములు, పూర్వ ఫల్గుని 13 డిగ్రీల 2 నిమిషాలు, అక్కడికి 26 డిగ్రీల 40 నిమిషాలు అయిపోయి ఇంకా 30 డిగ్రీలకి 3 డిగ్రీల 20 నిమిషములు శేషం ఉంది. అది కలిపినట్లయితే 30 డిగ్రీలు అక్కడికి సింహరాశిలోకి పరిపూర్ణమవుతాయి. కన్యారాశిలోకి ఉత్తర ఫల్గుని 10 డిగ్రీలు, హస్త 13 డిగ్రీల 2 నిమిషములు, చిత్త 6 డిగ్రీల 40 నిమిషములు అక్కడికి చిత్త 2 పాదములు తేలిపోతాయి. మిగిలిన 2 పాదములు తులారాశిలోకి వస్తాయి. ఈ తులారాశిలోను చిత్త 6 డిగ్రీల 40 నిమిషములు, స్వాతి
13 డిగ్రీల 20 నిమిషములు. విశాఖ ఇంకా 3 పాదాలకే ఉంటుంది. అంటే 9 పాదాలు కదా ఒక రాశి. ఆ రాశి 9 పాదాల్లోని ఒక దీంట్లోకి వచ్చేసరికల్లా ఇంకా 2 పాదాలు, 3 పాదాలు ఉంటాయి కాబట్టి అక్కడ 10 డిగ్రీలతో సరిపోతుంది. అక్కడికి తులారాశి అయిపోయింది. ఇంకా విశాఖ ఒక భాగం మిగిలిపోయింది. అనురాధ 13 డిగ్రీల 20 నిమిషములు. జ్యేష్ఠ 13 డిగ్రీల 20 నిమిషములు. అక్కడికి వృశ్చిక రాశితోని మరలా ఒక విభాగం జరిగింది. అంటే మళ్ళీ ఫైరీ, ఎర్తీ, ఎయిరీ, వాటరీతోని కంప్లీట్ అయ్యాయి. మరలా మూల నక్షత్రంతో 13 డిగ్రీల 20 నిమిషంలో అంటే ఫైరీ సైన్ అంటే ధనుసు రాశి. ధనుసు రాశిలోకి మూల 13 డిగ్రీల 20 నిమిషంలో. పూర్వాషాఢ 13 డిగ్రీల 20 నిమిషములు. ఉత్తరాషాఢ 3 డిగ్రీల 20 నిమిషములు. అక్కడితో ధనుసు రాశి 9 పాదాలు అయిపోతాయి. ఇంకా ఒక పాదమే కదా ఉంది ఇందులోని. ఇప్పుడు ఉత్తరాషాఢ 3 పాదాలు మకర రాశిలోకి, శ్రవణం 4 పాదాలు మకర రాశిలోని, ధనిష్ట 2 పాదాలు మకర రాశిలోనే ఉంటాయి. అక్కడికి 30 డిగ్రీలు పూర్తవుతాయి. అంటే 9 పాదాలు పూర్తి. ఇంకా కుంభరాశిలోని ధనిష్ట ఇంకా 2 పాదాలు అక్కడ మిగిలిపోయాయి కాబట్టి ఆ 2 పాదములు. శతభిషమ 4 పాదములు. పూర్వభాద్ర 1 పాదం. అక్కడికి 3 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు. అక్కడికి కుంభరాశి పరిపూర్ణం అయిపోతుంది. అంటే 2, 4, 3 మొత్తం 9 పాదాలతో అయిపోతుంది పూర్వభాద్ర తెలియదు. పూర్వభాద్ర ఇంకా 1 పాదం మిగిలిపోయింది. అది మీన రాశిలోకి వస్తుంది. ఉత్తరాభాద్ర 4 పాదములు. అలాగే రేవతి 4 పాదములు కలిపి మీన రాశితో పరిపూర్ణం అవుతాయి. ఈ 25 నక్షత్రాలు ఈ విధంగా మనకి ఈ విభాగంలోనూ చొచ్చుకుని ఉంటాయి. మరలా చెప్తున్నాను. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము కలిపి మేషరాశి, కృత్తిక 3 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు కలిపి వృషభరాశి, మృగశిర 2 పాదములు, ఆర్ద్ర 4 పాదములు, పునర్వసు 3 పాదములు కలిపి మిథున రాశి, పునర్వసు 1 పాదం, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు కలిపి కర్కాటక రాశి. అక్కడితో ఒక విభాగం జరిగింది. రెండవ విభాగం మక 4 పాదములు, పూర్వఫలుగుణ 4 పాదములు, ఉత్తర ఫలుగుణ 1 పాదము సింహరాశి, ఉత్తర ఫలుగుని 3 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 2 పాదములు కన్యారాశి. చిత్త ఇంకా 2 పాదములు మిగిలిపోయాయి కాబట్టి అది తులారాశిలోకి వస్తుంది. చిత్త 2 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు కలిపి తులారాశిలోకి వస్తుంది. విశాఖ 1 పాదము,
అనురాధ 4 పదములు, జ్యేష్ఠ 4 పదములు కలిపి వృశ్చిక రాశిలోకి వస్తాయి. అక్కడికి ఒక విభాగం జరుగుతుంది. మరలా మూల 4 పదములు, పూర్వాషాఢ 4 పదములు, ఉత్తరాషాఢ 1 పదము కలిపి ధనుసు రాశిలోకి వస్తాయి. ఉత్తరాషాఢ 3 పదములు, శ్రవణం 4 పదములు, ధనుష 2 పదములు కలిపి మకర రాశిలోకి వస్తాయి. ధనిష్ట 2 పదములు, శతభిషము 4 పదములు, పూర్వభాద్ర 3 పదములు కలిపి కుంభరాశిలోకి వస్తాయి. పూర్వభాద్ర 1 పదము, ఉత్తరాభాద్ర 4 పదములు, రేవతి 4 పదములు కలిపి మీన రాశిలోకి వస్తాయి. ఇది నక్షత్రాల తరక విభాగము. అంటే ఎవరైనా సరే ఒక కార్యక్రమం మొదలు పెడదాం అనుకున్నప్పుడు, ముహూర్తం కావాల్సి వచ్చినప్పుడు, అలాగే ఎవరైనా జన్మించినప్పుడు ఈ రోజు నక్షత్రం ఏంటని అడుగుతారు. తిథి, వారం, నక్షత్రం మనకి వాడుక భాషలో ఎక్కువగా ఉంది. ఈ 3 ముఖ్యంగా మన వాళ్ళు గమనిస్తుంటారు. అంటే ఈరోజు నక్షత్రం ఏంటనేసి ఒకవేళ కానీ మనకి అనిపించినట్లయితే, పంచాంగంలో చూసినట్లయితే ఆ రోజు నక్షత్రం మనకి కనబడుతుంది. అంటే నక్షత్రం కనబడుతుందంటే చంద్రుడు ఆ రాశిలో ఉన్నట్లుగా మనకి జ్ఞప్తికి వస్తుంది. అంటే మనకి అందరికీ, భారతీయులందరికీ చాలా వరకు 80% వరకు, అంటే ప్రస్తుతం ఉన్న విద్యా విధానం వలన మన పిల్లలకి ఎంతవరకు ఈ నక్షత్రాలు, గ్రహాలు, తర్వాత తిథులు, వారములు తెలుస్తాయో తెలియదు. కానీ వారముల మటుకు బాగా తెలుస్తాయి. ఎందుకంటే స్కూల్ సెలవులు ఎప్పుడో వారాల ప్రకారం చెప్పుకుంటాం తప్పించి వారం మటుకు బాగా తెలుస్తుంది. అది మనకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఉగ్గుపాలతోని నూరిపోస్తాం. మిగిలినవన్నీ మనం మన తాలూకా పిల్లలతో కాలక్షేపం చేయక తిథివార నక్షత్రాల్లోని వారం మటుకు తెలియజేస్తాము. తిథులు, నక్షత్రాలు చాలా వరకు తెలియజేయకుండా మనము చదువు చదివిస్తున్నాం. పూర్వం గురుకులంలోని, అలాగే పాఠశాలలో కూడా విద్యార్థులందరికీ ఈ తిథి, వారము, నక్షత్రము అనేది ప్రతి క్లాసులోనూ ఒక బోర్డు మీద రాసి చదివి చెప్పేవాడు ఉపాధ్యాయుడు. ప్రస్తుతం ఆంగ్ల విద్య, అలాగే మోస్ట్ అడ్వాన్స్డ్ అని చెప్పుకుంటూ ఇప్పుడు ల్యాప్టాప్ వలన ఇవి కనుమరుగవుతున్నాయని చెప్పి ఒక విధమైన ఆందోళన చెందవలసిన సమయం. ఏదో ముహూర్తంలోని కానీ, శంకుస్థాపనలోని కానీ ఆ పిల్లల చెవుల్లోని అవి పడుతున్నాయి తప్పించి వాటి తొలక విలువలు కానీ, సాంప్రదాయాలు కానీ
దాదాపుగా తెలియట్లేదు అని చెప్పడానికి మనకి ఒక రకమైన ఎంత వెనకబడి ఉన్నామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పటికైనా సరే మన పిల్లలకి ఇవి తెలియజేస్తూ వీటి తాలూకా ప్రాముఖ్యత కూడా తెలియజేసినట్లయితే భవిష్యత్ తరాలకి మనము విద్య అందించగలిగిన వాళ్ళం, చదువు కాదు విద్య అందించగలుగుతాం. విద్య వేరు, చదువు వేరు. పూర్వం విద్య ఉండేది, చదువులు లేవు. ప్రస్తుతం విద్య లేదు, చదువులు ఉన్నాయి. గురించి జాగ్రత్తగా గమనించుకొని మనందరం ఈ విషయంలోని కొంచెం శ్రద్ధ వహించవలసిందిగా ఋషులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మనకి 27 నక్షత్రాలు ఇంటూ 4 చేసినట్లయితే 108 పాదములు వస్తాయి. ఈ 108 పాదములతోని విష్ణు సహస్రనామంలోని 108 మనకి నామాల కింద చదువుకుంటుంటాం. సహస్రనామం చదువుకుంటున్నప్పుడు చదువుకుంటాం. అలాగే హోమం చేసేటప్పుడు కూడా ఆ నక్షత్రాల గురించి కూడా చదువుకుంటున్నాము. నక్షత్రానికి ప్రతి నక్షత్రానికి అధిదేవత ఉంటారు. అవి తర్వాత చెప్పుకుందాం. ఈ నక్షత్రాల్లోని చంద్రుడు ఉన్నప్పుడు గోచారంలో కూడా, అంటే గోచారం అంటే ఈరోజు ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఏ నక్షత్రాల్లోనూ సంచరిస్తున్నాయో తెలియజేసే ఒకనొక పట్టిక పేరే గోచారం. గో అంటే చలనములు కూడా ఉంటుంది, అంటే గమనం కూడా ఉంటుంది. ఈరోజు తిథి, నక్షత్రము, వారము మనకి గుర్తుపెట్టుకునేట్లయితే ఆ నక్షత్రానికి, అంటే ఆ సమయంలో చంద్రుడున్న రాశిలోకి మిగిలిన గ్రహములతోని సంబంధ బాంధవ్యములు, అంటే సంబంధ బాంధవ్యం అంటే దృష్టిలు అంటారు. ఆ దృష్టిలు శుభ దృష్టిలు, అశుభ దృష్టిలు కూడా మనకి తెలియజేస్తాయి. అలాగే మనం పుట్టినప్పుడు ప్రతి వ్యక్తికి చంద్రుడు ఏదో ఒక రాశిలో ఉంటాడు. ఆ రాశిలో ఉన్నప్పుడు ఏ రాశిలో చంద్రుడు ఉంటాడో ఆ నక్షత్రము ఆ వ్యక్తికి తెలియజేస్తారు. అంటే జనన కాలంలోని చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి తలక, ఆ నక్షత్రం తలక ప్రభావం ఆ వ్యక్తి మీద ఆ జన్మంతా ఉంటుంది. మనం పురుషసూక్తంలోని చదువుకుంటుంటాం, నక్షత్రాణి రూపం అని చెప్పి. నక్షత్రం తాలూక రూపమే మనందరం. ఇక్కడ అంగన్యాసము, కరన్యాసం అని చెప్పి ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ప్రకారం మన శరీరంలోని ఏ ఏ భాగముల్లోని ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రాలు మనకి తెలియజేసేటట్లుగా శింసుమార చక్రము అంటారు దాన్ని. శింసుమార చక్రము ప్రతినిత్యము ధ్యానం చేసుకోవాలి. చేసుకుంటే ఇంతకుముందు చెప్పినట్లుగా మనలో
రాసులు, అలాగే ఈ నక్షత్రాలు, అలాగే తిథులు కూడా మనకి మన లోపల నుంచి మనకు తెలియగలగాలి. అంటే భగవంతుడి తలక ప్రతిరూపమే మానవుడు. అందరికీ భగవంతుడి తలక శరీరంలోని ఏ ఏ భాగాలను ఏ ఏ నక్షత్రాలు ఉంటాయో ఆ నక్షత్రాలతోనే మన తలక రూపం ఉంటుంది కాబట్టి ఆ రూపము మనం ధ్యానం చేసుకునేట్లయితే నక్షత్రం తలక వెలుగులు కూడా మన లోపల ఉద్భుతమై మనకు ఒక రకమైన తేజస్సు వస్తుంది. సూర్యుని కన్నా పై లోకంలోనే నక్షత్ర లోకాలు ఉన్నాయి. గ్రహాలు వేరు, నక్షత్రాలు వేరు, తారలు వేరు. నక్షత్రాల కన్నా తారలు ఇంకా సుదూరంగా ఉంటాయి. వాటి తలక వెలుగు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి సూర్యుని తలక వెలుగులని చెప్పి మనకు విషయం తెలియజేశారు. మనకు కనబడుతున్న సూర్యుడు చాలా చాలా చిన్నవాడు. ద్వద సాధిత్యంలోని 7 చాలా వృద్ధులు, 5 కుర్ర వయస్సు వాళ్ళు. 5లోనూ మనకు కనబడుతున్న సూర్యుడు 5వ వాడు, అంటే చాలా చిన్నవాడు. ఇలాంటి తెలగ గుంపు 12 మంది కలిపి ద్వాదశాచ్యులు కొన్ని వేల మంది మన ఆకాశంలో నిబిడీకృతమై ఉన్నారు. అందరికీ శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపించినప్పుడు ఒక్కసారి భూమి మీదకి 1,000,000 సూర్యులు ఉదయించినట్లుగా మనకి భగవద్గీతలోని వ్యాసం ద్వారా మనకు తెలియచ్చు. అంటే మన సూర్యుడి తలక వేడే మనం భరించలేకపోతున్నాము. ఒకేసారి భూమి మీద అంత వెలుగుగానే వచ్చినట్లయితే మనం ఎవరము మిగలం. అంటే ఎందుకు చెప్తున్నానంటే తారలు, నక్షత్రాలు, గ్రహములు, తర్వాత రాసులు, ఇది మనకి వరుస క్రమం. ఈ వరుస క్రమంలో చదువుకుంటే కానీ లేకపోతే ఏమవుతుందంటే అన్నీ కలగలుపు అయిపోతాయి. అందువలన మనకి తెలియజేయడం కాబట్టి ఈ 4 విభాగాల కింద మనం తెలియజేసుకున్నాం. ఇంకా మనకి సమయం 5 నిమిషాలు ఉంది కాబట్టి ఏమైనా సరే ఇందులోని డౌట్స్ కానీ ఉండేట్లయితే తెలియజేస్తాను. వచ్చే క్లాస్లో ఇంకొంచెం విపులంగా చెప్తాను. ఇంకా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం మాస్టర్. చెప్పండి.
ఇప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటే మనం ఆ రాశి అని అంటున్నాం కదా. మరి అవును. సూర్యుడు ఎలాగున్నాడని మనకు ఎలా తెలుస్తుంది? అవి కార్తెలు అని చెప్తాను కదా. ఉం? ఈ కా కృత్తిక కార్తె, మృగశిర కార్తె అని చెప్తాను కదా. కార్తెలు అంటే ఆహా. చంద్రుడు, సూర్యుడు గమనాన్ని కార్తెల కింద లెక్క పెడతాము. చంద్రుని అచ్చా, అచ్చా. గమనాన్ని నక్షత్ర కింద గమనం. ఇంకా గారు నమస్తే. నమస్తే చెప్పండి. మేషర్ ఈ రోజు పుట్టిన పిల్లవాడు ఏ ఉమ్. నక్షత్రంలో ఏ పాదంలో ఉన్నాడో ఎలా కాలిక్యులేషన్ చేస్తాం ఒక్కసారి చెప్పండి మేషర్. సమయం కొంచెం తక్కువది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ క్లాస్. సరేనా మేషర్. చెప్తాను కదా, అని చెప్పాను కదా, ఇది పరిపూర్ణంగా కాదు. నేను క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను. ఏమా, ఎందుకంటే కొంచెం అది టైం క్యాలిక్యులేట్ చేయాలి. ఏ టైం క్యాలిక్యులేట్ చేస్తే నేను అలాగే మేషర్. చెప్తాను. ఏమో, సో కొంచెం అలాగే టైం, ఒక 5 నిమిషాలు ఉండేటైతే మీరు చెప్పుకోవచ్చు. మధ్యలో అయిపోతుంది కాబట్టి అది మనం పరిపూర్ణం చేయలేం కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఏమా, అలాగే సార్. ఇంకా సార్ ఇప్పుడు నమస్తే సార్. నమస్తే చెప్పండి. సార్ ఇప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాలకి అధిపతులు ఇచ్చారు కదా సార్. ఇప్పుడు పుష్యమికి బృహస్పతి అని చెప్పేసి, అవును, అంటే ఆ బృహస్పతి మామూలు ప్లానెట్ బృహస్పతి ఒకటే కదా సార్? అది వేరు ఇది వేరు అంటే ఇంచుమించుగా ఒకటే. కానీ దాని తల బృహస్పతి మనకి తెలిసినట్లుగా ఉన్న దీనికి వేరు. అసలు యాక్చువల్గా బృహస్పతి తల యొక్క కాన్సెప్ట్ వేరు. అసలు యాక్చువల్గా బృహస్పతి అనేది ఆకాశంలోని నిబిడీకృతమైన ఒక వాక్కు తాలూకా, అంటే పెరుగు చిలక ముందు ఏదైతే ఉంటుందో ఒక స్టేబుల్ గాను, అది బృహస్పతి అంటే. దాన్ని కిందకి దిగి వచ్చినప్పుడు గ్రహం కింద దిగి వస్తాడు. అక్కడ నక్షత్ర లోకంలో ఉండేటప్పుడు ఏదైతే పెరుగు చిలక ముందు ఒక స్టేబుల్గా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఆ బృహస్పతి అనమాట. అది రెండింటికి తేడా కొంచెం ఉందమ్మా. థ్యాంక్ యూ ఇంకా సార్. ఉం. వీటిని కావాలనుకుంటే మనం ఒక్కసారి జ్యోతిర్విద్య అని చెప్పి మాస్టర్ ఈకే గారు రాసిన పుస్తకంలోనే ఒకసారి చదువుకుంటే మనకి తెలుస్తుంది. వచ్చే క్లాస్లోనే ఆ పేజీ నెంబర్తో సహా నేను చెప్తాను. ఇంకా సరే, స్వస్తి.